మహారాజుకు ఉపదేశిస్తూ, అయ్యా ఒక్కసారి కాని భాగవతాన్ని విన్నాడా వాడికి ఐహలౌకికముగా పరలౌకికముగా ఏ విధమైన అనర్థము కలగదు అని ఆయన ఉపదేశించి చెప్పాడు. చేత మనం ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, ఎన్నో కష్టాలు పడుతున్నాం. అనేకమైన లోకంలో అభ్యుదయానికి ప్రతిబంధకములైనటువంటి శక్తులు విజృంభిస్తున్నాయి. అట్లాంటి లోకానికి కళ్యాణాన్ని కలిగించాలి అంటే మళ్ళీ మనం అందరం ఒక్కసారి భాగవతాన్ని వింటే, ఇక్కడ భాగవతం చెబితే, ఈ చెప్పినటువంటి భాగవత శబ్దము అంతరిక్షములో వ్యాపించి నిత్యమై ఉంటే, ఆ నిత్యమై ఉన్న శబ్దము లోకమంతటా వెల్లివిరిస్తే, ఒక చోట ఒక మంచి పువ్వు వాసన కలిగినటువంటి పువ్వు విరిస్తే ఆ వాసన అంతటికీ వ్యాపిస్తుందో, అలాగే మనం అందరము ఇక్కడ భాగవత శ్రవణం చేస్తూ ఉంటే ఈ భాగవత ధ్వని, ఈ శబ్దము అంతరిక్షములో వ్యాపించి ఆకాశములో, తద్వారా ఎలాగైతే మనం టీవీల్లో చూస్తున్నామో అలాగే లోకాంతరాలకి దేశాంతరాలకు కూడా ఇది వెళ్లి వారందరినీ కూడా తరింపజేస్తుంది. కనుక మనం చేసే కార్యక్రమం మన ఒక్కరి కోసం కాదు, మన ఊరి కోసం కాదు, మన దేశం కోసం కాదు, యావత్ ప్రపంచము కూడా సుఖముగా ఉండి అభ్యుదయము కలిగి లౌకికమైనటువంటి దోషములు అనర్థములు తొలగి విశ్వశాంతి కలగాలనే సంకల్పంతో దీనిని ప్రారంభిస్తున్నాం. ప్రధానమైనది ప్రేమ. ప్రేమ లేని మనిషి పశువు కంటే హీనుడు. మనకంటే ఎక్కువ ప్రేమ గలవి పశువులు. కానీ మనలో ప్రేమ పండవలసినటువంటి శరీరమును పొంది, ప్రేమ పండవలసినటువంటి మనసును పొంది, ప్రేమతో ఆదరించవలసినటువంటి వాక్కు బుద్ధి కలిగి ఉండి, ప్రేమ లేనటువంటి దాక్షిణ్యహీనుడమై కఠోరమై కర్కశముగా ప్రవర్తించేటువంటి కిరాతుల వలె ప్రవర్తిస్తున్నామంటే కారణం కృష్ణ అనుగ్రహం లేక. కృష్ణుడు ప్రేమైక మూర్తి. ఆ ప్రేమమూర్తి అయినటువంటి స్వామి యొక్క గుణగణములను కానీ మనం విన్నామా, మన హృదయములలో ప్రేమ పండుతుంది. ఈ ప్రేమే భగవంతుని మీద ఉంటే భక్తి అంటాం, మనతో సమానమైన వారి దగ్గర ఉంటే మైత్రి అంటాం, భార్య ఎందుంటే రతి అంటాం, పిల్లల ఎందుంటే వాత్సల్యం అంటాం, పెద్దల ఎందుంటే గౌరవం అంటాం. కానీ వీటన్నిటికీ మూలమైనది ఒకటే ప్రేమ. ఆ ప్రేమ హృదయంలో పండవలసినది కానీ కొనుక్కుంటే వచ్చేది కాదు. ఆ లోపల పండవలసినటువంటి ప్రేమను పండించు ముందుకు మనం 21 రోజులు సాధనం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ మన హృదయములలో స్వామిని గురించి ప్రేమ, సమాజాన్ని గురించి ప్రేమ, తన వారితో సమానమైన వారి మీద ప్రేమ, పెద్దల ఎడ ప్రేమ, పిల్లల ఎడ ప్రేమ, అందరి ఎడలా నాకు ప్రేమ కలిగేటట్లుగా అనుగ్రహించు స్వామి అని కృష్ణ భగవానుని ప్రార్థించి, ఎప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడల్లా ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని మాత్రం 21 రోజులు వదలకండి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది 12 అక్షరముల మంత్రం. ఈ మంత్రాన్ని రోజు మీకు అవకాశం ఉన్నన్ని మారులు అలా లోపల అంటూ ఉండండి. ఇక్కడికి వచ్చినప్పుడు యజ్ఞశాలకి 3 సార్లు ప్రదక్షిణం చేయండి. అది చాలా ముఖ్యమైన పని. స్వామికి మీ గోత్రనామములతో కృష్ణుడికి ఒకసారి పూజ చేయించుకోండి. ఇది 21 రోజులు మీరు నియమంగా చేయండి. అగ్నిహోత్రుని సేవ